Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది. హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. గులాబీ పువ్వులు మన గార్డెన్లో సమ్మర్ అంతా ఏ పువ్వులైనా బాగా పూయాలి అంటే, గుత్తులుగా మొగ్గలు రావాలి అంటే ఈ ఫర్టిలైజర్ అయితే చేసుకోండి. మొక్కలకు సమ్మర్లో అన్ని మొక్కలకు చాలా యూజ్ అవుతుంది. ఇది సమ్మర్ లిక్విడ్ బూస్టర్ అనే చెప్పొచ్చు. చాలా బాగా పనిచేస్తుంది మొక్కల కోసం. అయితే ఇది ఎలా చేయాలి ఏంటనేది మన జీరో కాస్ట్ ఫర్టిలైజర్ అనమాట. ఇది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా మొక్కల్ని ఇలా మీరు ఇక్కడ చూస్తున్నారు. లేటెస్ట్గా ఇది ఫిబ్రవరి 28 అనమాట ఇది తీసింది. ఎంత చక్కగా వచ్చినాయి చూడండి. అసలు ఇంకా కొంచెం మొన్న వర్షం పడిందని వాటర్ ఇవ్వలేదు, అందుకే కొంచెం వడిలిపోయినట్టు అయింది మొక్క. ఇవి వచ్చేసి అయితే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఒక్క స్పూన్ పౌడర్ ఇందులో కలిపి ఈ వాటర్ని లిక్విడ్ ద్రావణాన్ని మీరు ప్రిపేర్ చేసుకొని మీ గులాబీ మొక్కకు కానీ మల్లె మొక్కకు కనకాంబరాలకు ఇచ్చారంటే నిజంగా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది. అసలు ఇంత అంటే మనము బయట నుంచి ఏమి కొనకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం చేసుకోవచ్చు. మనకు ఇంట్లో ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్ ఫీల్ ఉంటుంది కదా, మనకు కేజీ 2 కేజీలు తెచ్చుకున్నప్పుడైనా అందులో చాలా వస్తుంది. లేదంటే మార్కెట్లో కూడా ఆనియన్ బండి దగ్గర కూడా వాళ్ళు ఇస్తారు అడిగితే. ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే మనం ఈ క్వాంటిటీలో చేయాలంటే మన ఇంట్లో ఉండే ఉల్లిపాయ పొట్టు చాలు. రోజు కట్ చేసుకున్న పొట్టు కూడా పక్కన పెట్టుకొని చేసుకోవచ్చు. లేదంటే మనం ఖచ్చితంగా 2-3 కేజీలు తెచ్చుకుంటాం కాబట్టి వాటిలంతా వెతికితే కూడా ఉల్లి పొట్టు బాగానే దొరుకుతుంది. దాన్ని అయితే వాటర్లో నానేసుకొని, ఇంకా నేను నానేసింది మాత్రం ఇంతకుముందు ఒకసారి చూపించింది ఏందో నార్మల్ వాటర్లో, ఇది మాత్రం బియ్యం కడిగిన వాటర్లో ఉల్లి పొట్టుని ఉల్లి ఫీల్ని మొత్తం నానపెట్టుకున్నాను. అలా నానపెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల మొక్కలకి చాలా చాలా బలం అయితే ఉంటుంది. అసలు మంచి ఐరన్ అందుతుంది బెల్లం వల్ల. ఇదంతా కూడా ఒకరోజు ఇది పొద్దున నానపెట్టుకొని నెక్స్ట్ డే ఫర్మెంటేషన్ ఇట్లనే అవనిచ్చిన తర్వాత అలా అవ్వడం వల్ల ఏంటంటే మంచి ద్రావణం లిక్విడ్గా తయారవుతుంది. ఇది అందులో ఉన్న ఉల్లి అంతా తీసేసి అది కిచెన్ వేస్ట్లో వేసుకోవచ్చు, కంపోస్ట్లో. ఇందులో ఒక పెద్ద బకెట్ తీసేసుకుని అందులో డైల్యూట్ చేసుకొని, అలాగే మనకు పెద్ద బకెట్ అంటే తెలుసు కదా, మామూలుగా పెద్ద బకెట్లు ఉంటాయి కదా, దాంట్లో కలిపేసుకొని ఇంకా కొంచెం మొక్కలకి ఇస్తూ కూడా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ నేను చేశాను. అంటే ఇంకా అంతకంటే పెద్ద బకెట్లు నా దగ్గర లేవు కాబట్టి అలా చేశాను అనమాట, అన్ని మొక్కలకి రావడానికి. ఇలా అయితే గులాబీ మొక్కలకు, మల్లె మొక్కలకు, కనకాంబరం మొక్కలకు అన్నీ ఇది సమ్మర్ లిక్విడ్ ఫర్టిలైజర్ కాబట్టి అన్ని మొక్కలకు ఇవ్వచ్చు. మీకు పూత రాకుండా, పిందెలు రాలిపోతున్నా, చిగుర్లు రాకపోయినా మంచిగా సహాయపడుతుంది. ఇదైతే మల్లె మొక్కలకు కానీ అన్నిటికీ నేను ఇలా ఇస్తూనే ఇలా మళ్ళీ వాటర్ అయితే ఇందులో కలిపేస్తూ ఇస్తూనే ఉన్నాను. ఇవైతే దాదాపు 1 మంత్కే పువ్వులు అయితే బాగా పూస్తున్నాయి చూడండి. అసలు కనకాంబరాలు ఒక మొక్క అయితే పూసింది, కాయలు కూడా వచ్చేసినాయి. ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలు చాలా బాగుంటున్నాయి కాబట్టి వాటికి కూడా మంచిగా పోషకాలు అందేసి మొక్కలు అయితే ఎంత మంచి సైజులో ఉన్నాయో. చిన్న కుండీలలో పెట్టినా కూడా వాటికి మంచి సైజ్ అయితే వస్తుంది. పువ్వులు అయితే పెద్ద పెద్ద సైజులో పూస్తున్నాయి. ఇంకొక రోజంతా నేను వాటర్ ఇవ్వలేదు, మాకు కొంచెం మబ్బుగా ఉంటే ఎక్కువ ఎండ రాలేదని చెప్పేసి ఇవ్వకపోవడం వల్ల కొంచెం మొక్కలన్నీ కూడా వాడిపోయినట్లయినాయి. అంటే మొక్కల్లో తడి ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఎక్కువగా వాటర్ ఇచ్చిన అనుకో మొక్కలకు మళ్ళీ హాని జరుగుతుందని చెప్పేసి నేను ఇవ్వకుండా వదిలేసా. ఇవన్నీ కూడా ఇటు సైడ్వి నీడలోనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇక సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఉదయం సాయంత్రం వాటర్ పోయాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నీ కూడా నీడ సైడ్ పెట్టేసుకున్నాను. ఓన్లీ మార్నింగ్ 11 వరకు అయితే, ఎర్లీ మార్నింగ్ 7 నుంచి 11-11:30 వరకు అయితే ఎండబడుతుంది. ఇంకా ఆ తర్వాత ఇటంతా కూడా బిల్డింగ్ నీడ అయితే వచ్చేస్తుంది. ఇలా మరబం మొక్కకు, చామంతుల మొక్కలకు, మందార మొక్కలకు, గులాబీ మొక్కలకు అన్నిటికీ ఇచ్చేసుకున్నాను. అలాగే కాకర మొక్కలకు, టమాటో ప్లాంట్స్కి, ప్రతి ఒక్క మొక్కలకు ఇచ్చుకునే ఫర్టిలైజర్ ఇదైతే. నా దగ్గర ఉన్న జామ మొక్కలు, కరివేపాకు, చామంతులు, మందారాలకు కూడా ఇచ్చేసిన అన్నిటికీ. ఇక్కడ చూడండి మందారాలు కూడా మంచిగా ఇటు సైడ్ నీడకే ఇటు సైడ్ పెట్టేశాను. ఇంకా ఒక సైడ్ నీడ వచ్చింది, ఇంకొక సైడ్ కొంచెం టైం పడుతుంది రావడానికి. ఎందుకంటే ఈ సమ్మర్లో మనము మొత్తం ఎండలో పెట్టామనుకో ఎంత వాటర్ పోసినా పోయినట్టే ఉంటే ఇంక ఉదయం సాయంత్రం పోయాల్సి వస్తుంది. అందుకే నేను సమ్మర్ వచ్చిందంటే మొక్కలన్నీ ఇటు సైడ్ జరిపేస్తాను. ఇంకా టమాటో ప్లాంట్స్కి వీటన్నిటికి ఇచ్చాను ఫ్రెండ్స్.
ఇక్కడ చూడండి కాకరకాయ అసలు ఫీమేలే వస్తున్నాయి, మేల్ రావట్లేదు అన్న కదా. ఒక్క మేల్ ఫ్లవర్ వస్తే నేను పాలినేట్ చేసిన, అది కాయగా మారింది. ఇక్కడ కూడా ఇంకా టమాటాలు అయిపోయినాయి. ఇంకా అట్లా వదిలేస్తే ఉడతలో మరి ఏంటో కానీ మొత్తం తినేస్తున్నాయి. ఇంకా అవి తినేసినాయి, వదిలేసినాయి. ఇక ఈ ప్లాంట్ కూడా అయిపోయింది. ఇంకా బాగానే 5-6 కేజీలు వెళ్ళింది. ఇంకా దాన్ని కూడా తీసేస్తా. ఇంకా ఇలా ఇటు మళ్ళీ ఇటు సైడు దొండ మొక్క, ఇటు నిమ్మ చెట్టు, ఇటు సైడ్ చిక్కుడు, ఇంకా చిక్కుడు కూడా తీసేస్తాను. వస్తున్నాయి కొన్ని, ఒక 15 డేస్ వరకు ఉగాది తర్వాత తీసేస్తాయి. ఇంకా ఇటు కాకర మొక్కకు, ఇటు టమాటా మొక్కలకి వీటన్నిటికి కూడా ఇచ్చుకున్నాను. మీ గార్డెన్లో ఏ మొక్కలు ఉన్నా సరే ఈ సమ్మర్ లిక్విడ్ ద్రావణం చేసి ఇవ్వండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేయొచ్చు. ఇంకా మల్లె మొక్కలకు కూడా ఈ సంవత్సరం అయితే నేను మల్లె మొక్కలకైతే ఇంత పోషకాలు ఇచ్చాను. ఇంకా రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను ఎంతగానో పువ్వులు వస్తాయి అనేది కూడా. ఎందుకంటే మనం ముందు నుంచే పోషకాలు పౌడర్లు అన్నీ ఇచ్చినాం అనుకో, పూల సమయానికి పెద్ద పెద్ద సైజులో వస్తాయి మల్లె పువ్వులు అనేది. ఏదో అప్పటికప్పటికి ఇచ్చిన దానికంటే ముందు ఇస్తుంటేనే అది మొక్క అనేది బలాన్ని పుంజుకొని ఉంటుంది. కాబట్టి మొగ్గల సైజు చాలా దృఢంగా పెద్దగా వస్తాయి. ఆల్రెడీ మీకు చాలా వీడియోలలో కూడా చూపించిన మన గార్డెన్లో మల్లె పువ్వులు ఎంత అసలు నేల మీద కూడా వచ్చినట్టు అంత మంచి మంచి సైజు వచ్చింది. కొంచెం కరివేపాకు, టమాటాలు అయితే అవి కోసా. చూసారు కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు గుత్తులుగా మొగ్గలు. చూడండి ఎంత గుత్తులుగా వచ్చినాయో. గుత్తులుగా మొగ్గలు, పువ్వులు చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పువ్వులు కోసిన దగ్గర నుంచి దానికి రోజు కూడా 2-3 డేస్కి ఒకసారి నేను ఫర్టిలైజర్స్ ఇస్తూనే ఉంటాను. ఏదో ఒకటి కిచెన్లో ఉండేవే, పెద్దగా బయట నుంచి కొన్ని ఖర్చు పెట్టి చేసిన ఏం లేవు. ఇక్కడ చూడొచ్చు కదా మీరు, ఇక్కడ చూడండి మొత్తం మళ్ళీ ఎట్లా వచ్చినాయి గులాబీ పువ్వులు. ఇంకా నేను సాటర్డే రోజు కూడా చాలా కోసాను. సాటర్డే కోసాను, ఫ్రైడే కూడా కోసాను పువ్వులు అయితే. ఎందుకంటే మళ్ళీ అవి ఎట్లా అంటే బరువు ఆపలేక ఇట్లా వంగిపోతున్నాయి. అందుకే కొన్ని కోసిన. అది కూడా మీకు మొన్న వీడియోలో కూడా చూపించిన. చూసారు కదా ఎంత చక్కగా బ్లూమ్ అయినాయో. మల్లె మొగ్గలు కూడా చూడండి, ఈ మల్లె మొగ్గలు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇంక ఇవి రేపు మండే రోజు అట్లా పూస్తాయి అనుకుంటా. మళ్ళీ అవి బ్లూమ్ అయినప్పుడు కూడా మీకు చూపిస్తాను. మల్లె మొక్క అయితే మొత్తం కూడా చిగుళ్ళు అయితే బాగా వచ్చినాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మన కిచెన్లో ఉండే ఆనియన్ ఫీలు బియ్యం కడిగిన వాటర్లో కానీ నార్మల్ వాటర్లో అయినా కలిపేయండి. ఇంకా బియ్యం కడిగిన వాటర్ కలిపితే ఇంకా మంచిదని చెప్పేసి చెప్తున్నా. బియ్యం కడిగిన వాటర్లో కలిపేసి అదంతా ఫర్మెంటేషన్ అయినాక ఒక నైట్ అంతా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేదా ఈవినింగ్ అయినా బెల్లం పౌడర్ కూడా అందులో వేసేసుకోండి. ముందే వేసేసుకొని ఒక రోజు నైట్ అయితే సరిపోతుంది ఫర్మెంటేషన్. అంటే ఈవినింగ్, ఈ సమ్మర్లో మనం వాటరింగ్ అనేది ఈవినింగ్ చేస్తాం కాబట్టి ఇంక ఈవినింగ్ ఇచ్చుకుంటే బెటరు. ఇది బెల్లం పొడి, అది మీకు పర్ఫెక్ట్గా కనపడిందో లేదని మళ్ళీ ఇట్లా చూపిస్తున్నాను. బెల్లం పౌడర్ నేను మొక్కల కోసమే ఈ పౌడర్ తెచ్చుకున్నాను, ఓన్లీ మొక్కలకి ఇవ్వడానికి. ఇలా ఇంకా మొక్కల గార్డెన్లోకి బౌల్ తీసుకొచ్చి అందులో ఉన్న ఆనియన్ ఫీల్ అయితే మొత్తం కూడా అందులో ఉన్న వాటర్ అంతా తీసేసుకొని అది కంపోస్ట్ బిన్లో వేసుకుంటాను, పక్కన పెట్టేసుకున్నా. ఇంక ఇవి వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చేయండి. తప్పకుండా మీ మొక్కలకు చాలా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా యూజ్ఫుల్ ఉంటుంది. వాళ్ళకు కూడా చాలామంది కామెంట్లు అడుగుతూ ఉంటారు. తప్పకుండా మీరు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా హైప్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చేసేవి యూస్ఫుల్ అని మీకు తెలుసు. చాలామంది కామెంట్లు కూడా అడుగుతూ ఉంటారు డౌట్స్. అలాంటప్పుడు ఒక చిన్న హైప్ ఇచ్చి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలా కలిపిన వాటిని నేనైతే ఇంకా మొక్కలకైతే ఇచ్చుకుంటున్నాను. ఈరోజు ఇంకొకటి చెప్తాను మీకు. మందార మొగ్గకు సీడ్స్ మీరు చూసారా, ఇక్కడ మొగ్గ పక్కన ఒక కాయ ఉంది చూసారా. మందార మొక్కలకు కూడా సీడ్స్ వస్తున్నాయి. మా కింద మందారకు వస్తే నేను గార్డెన్లో ఉన్న మందారకు ఎప్పుడు చూడలేదు. మీకు మందార మొక్కలకు సీడ్స్ ఉంటాయని తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఈసారి నేను ఆ సీడ్ అనేది మీకు చూపిస్తాను దగ్గర నుంచి. ఇది